హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓల్డ్ శారీతో ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి, చాలా ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. ముందుగా పై టాపు ఈ విధంగా లైనింగ్ పీసు, ఒరిజినల్ పీసు ఈ విధంగా జాయిన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఫ్రంట్ సైడు ఈ విధంగా మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఫ్రంట్ సైడు ఈ విధంగా మెడ దగ్గర 2 ఇంచ్ చొప్పున ఇలా డాట్స్ పెట్టుకోవాలి. కాలర్ కోసం డబల్ కలర్ స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం ఈ విధంగా అడ్డం 5 ఇంచ్ చొప్పున, నిలువ 5 ఇంచ్ చొప్పున, చంక దగ్గర 7 ఇంచ్ చొప్పున డాట్స్ పెట్టేసుకున్నానండి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఒక డ్రా గీసేసుకోవాలండి 2 ఇంచ్ చొప్పున కింద సైడ్. ఇలా డ్రా గీసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా డ్రా గీసేసుకోవాలి. ఇలా డ్రా గీసుకున్న తర్వాత మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలండి. నీట్గా వస్తుంది. క్లాత్ సిల్క్ చీర కదండి, జరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉంటే నీట్గా వస్తుంది కుట్టు. ఇలా డ్రా ప్రకారం ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా డ్రా ప్రకారం స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా రెండు వైపులు కూడా వేసేసుకోవాలి. నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మరొకసారి ఒక కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే కాలర్ స్టిచ్చింగ్లో క్లాత్ జరగకుండా ఉంటుంది. 7 ఇంచ్ చొప్పున ఈ విధంగా మధ్యలో కుట్టు వేసాం కదా, 2 కుట్లు. ఆ కుట్టు మధ్యలోంచి ఒక కట్ చేసుకోవాలి 7 ఇంచ్ చొప్పున. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మీకు అర్థం అవ్వకపోతే క్లాత్ మీద వేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 ఇంచ్ చొప్పున మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అలాగే 2.5 ఇంచ్ చొప్పున కట్ చేసుకోవాలి క్లాత్ మీద. అలా ఫ్రంట్ సైడ్ వేసుకుని అలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా చివరను మలుచుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి నీట్గా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఎక్కడి వరకు కట్ చేసుకున్నామో అక్కడి వరకు ఒక డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ లోన వైపుకి మలుచుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి కాలర్కి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చూసారంటే నీట్గా అర్థమవుతుందండి. 1కి 2 సార్లు ఇలా కలర్ మలుచుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కూడా అదే విధంగా వేసుకోవాలండి. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వైపుకు వేసుకొని చివరన 2 సార్లు అటు ఇటు కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత అటువైపు ఇటువైపు చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాలరు బ్యాక్ సైడ్కు మలుచుకోవాలి. చూసారా, ఈ విధంగా మలుచుకున్న తర్వాత మిగిలిన కాలర్ క్లాత్ బ్యాక్ సైడ్కి మలుచుకుని ఈ విధంగా మనం కట్ చేసాం కదా, ఆ క్లాత్ కాలర్ క్లాత్ జాయిన్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలండి. 2-3 కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కాలర్ పైన వైపు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా అదే విధంగా వేసుకోవాలండి. ఇలా కాలర్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత కాలర్ వైపు కొంచెం ఓపెన్గా ఉంది కదా, 2 ఇంచ్ చొప్పున క్లాత్ వేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని చివరిని జిగ్జాగ్ వేసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ సైడ్ మలుచుకోవాలండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్ దగ్గర జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం చిన్న కాలర్ జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి మనం కొలుచుకోవాలండి. ఇలా 8 ఇంచ్ వచ్చింది, 8 ఇంచ్ చొప్పున కొలుచుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ పీసు కట్ చేసుకోవాలి. అలాగే బకరా పేపర్ తీసుకుని ఈ విధంగా 8 ఇంచ్ చొప్పున డాట్స్ పెట్టుకోవాలి. అడ్డం 5 ఇంచులు, అడ్డం 3 ఇంచులు,
పొడవు 8 ఇంచుల చొప్పున డాట్స్ పెట్టుకోవాలండి. పైన వైపు స్ట్రైట్గా ఉండాలి, కింద వైపు కొంచెం లోనికి మలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా డ్రా గీసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బకరా పేపర్ తీసుకుని, అలాగే లైనింగ్ క్లాత్ బకరా పేపర్ ఎంత ఉందో అంత తీసుకుని ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత 2 పీసెస్ కింద ఒరిజినల్ క్లాత్ తీసుకుని 2 పీసులు ఈ విధంగా బకరా పేపర్ పైన పెట్టి ఈ విధంగా 3 వైపులో స్టిచ్ వేసుకోవాలండి. నేను కింద వైపు వేయట్లేదు, కాలర్ పై వైపునే వేస్తున్నాను. ఇలా 3 వైపులు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి మలుచుకుని 2 వైపులు మలుచుకున్న తర్వాత పైనుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి కింద వైపు కాలర్ దగ్గర గ్యాప్ ఇచ్చి మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే పైన వైపు మలుచుకుని స్టిచ్ వేసేసుకోవాలండి నీట్గా. ఇలా వేసుకున్న తర్వాత మనం కాలరు కొలుచుకుని ఒక డాట్స్ పెట్టుకుని మధ్యలోకి ఫ్రాక్ మధ్యలోకి కూడా 2 కలిపి ఒక పిన్ పెట్టేసుకోవాలండి, కదలకుండా ఉంటుంది. ఇలా చిన్న కాలర్ దగ్గర జాయింట్ చేసి 2 వైపుల కాలరు ఫ్రాకు జాయింట్ చేసి ఈ విధంగా స్లోగా స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా స్టిచ్ జాయిగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోన వైపు కాలర్ వైపుకు మలుచుకుని కుట్టులు కాలర్ వైపుకు మలుచుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే లోనికి మడత వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన వైపు కాలరు సైడ్ వైపు కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్కి మలుచుకుని ఈ విధంగా కాలర్ లాగా స్టిచ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా బ్యాక్ సైడ్కి మలుచుకుని కాలరు ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోవాలండి, లేకపోతే ఐరన్ చేసుకుంటే ఇంకా అలాగే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చిన్న క్లాత్ వేసుకోవాలండి. లోన వైపు 1 ఇంచు చొప్పున జాయింట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలుగా ఇప్పుడు 1 ఇంచు చొప్పున ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుని ఇలా కాలర్ వైపు కింద పార్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి, మనకి కనబడకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకుని మిగిలిన క్లాత్ కట్ చేసుకుని ఇలా పైన కింద ఒక షో బటన్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు కింద పార్ట్కి లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ కొంచెం తక్కువ ఉందండి కింద పార్టు. దీన్ని చిన్న ముక్క ఎక్స్ట్రా వేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇలా జాయింట్ చేసుకోవాలి 2 వైపులను. చూసారా, మీకు అర్థం అవటం కోసం నేను అక్కడి నుంచి అలాగే వేస్తున్నానండి, కదపకుండానే. కొంచెం కటింగ్లో తక్కువ వచ్చిందని చూపించాను కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు ఒక ఇంచు చొప్పున మడత వేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు కింద పాటు ఒరిజినల్ పాటు లైనింగ్ పాటు జాయింట్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నడుము సైజు ఎంత ఉందో దాన్ని బట్టి కుర్చీలు పెట్టుకోవాలండి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒరిజినల్ లైనింగ్ పీసు స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రాక్కి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేసుకోవాలి.
మీకు అర్థం అవటం కోసం మధ్యలోంచి వేస్తున్నానండి. చివరి నుంచి కూడా వేసేసుకోవచ్చు. మధ్యలో పట్టుకొని మధ్య నుంచి ఫస్ట్ మధ్యలోంచి వేసేసుకుని తర్వాత చివరి నుంచి వేసుకొస్తున్నాను. ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా పైనుంచి కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చివరన సిల్క్ చీర కదండి పీసులు అవి వస్తుంటాయి. ఇలా జిగ్జాగ్ వేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది. రెండు వైపులో కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు జిగ్జాగ్ వేసాను, రెండు వైపులు స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. నేను మధ్య నుంచే కుడుతున్నాను. ఇలా మధ్యన స్టిచ్ చేసిన తర్వాత ఆ చివరి నుంచి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు చూస్తే అర్థమవుతుందండి నీట్గా. ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చివరిని కూడా జిగ్జాగ్ వేసుకోవాలి. పీసులు రాకుండా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగు. రెండు వైపులు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి సైజుని బట్టి ఎంత లూజ్ ఉందో ఆ విధంగా డాట్స్ పెట్టుకుని ఈ విధంగా సైడ్ని స్టిచ్ వేసేసుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి. నేను సంక దగ్గర క్లాత్ సరిపోక ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్చింగ్ వేశాను. ఇలా రెండు వైపులు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద పార్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలండి. కింద పార్టు లైనింగ్ జాయింట్ కలిపి స్టిచ్ వేయకూడదండి. ఈ విధంగా లోన వైపు రెండు లైనింగ్ క్లాత్లే జాయింట్ చేయాలి. ఇలాగైతే నీట్గా ఉంటుంది ఫ్రాకు. రెండు కలిపి ఒరిజినల్ లైనింగ్ కలిపి స్టిచ్ చేయకూడదండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీసు రెండు కలిపి వేసుకోవాలి. దేనికదే సెపరేట్గా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కు మలుచుకొని రెండు వైపులా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు కింద పాటుకి జిగ్జాగ్ వేసుకోవాలి. దానికోసం నేను పాదం మారుస్తున్నాను. కింద పాటు కోసం ఇలా జిగ్జాగ్ వేసేసుకోవాలి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.